ఎప్పుడు ఇన్స్టాలో చూడడమే సరోజిని మార్కెట్ గురించి, ఆ హైప్ గురించి. సో ఒక్కసారి వెళ్ళి ఆ హైప్ రియలా కాదా అని నాకు చూడాలని ఉండే. సో ఫైనలీ ఆ డే అయితే వచ్చేసింది. ఐఎమ్ ఇన్ సరోజిని మార్కెట్. అక్కడ నేను ఒక న్యూస్ రిపోర్టర్ లాగా ఇంట్రో ఇస్తున్నా. సో నాకు అసలు నచ్చలేదు. సో ఇప్పుడు మళ్ళీ వాయిస్ ఓవర్కి చేంజ్ చేయాల్సి వస్తుంది. సో మేము ఢిల్లీ నుండి మనాలికి వెళ్తుండే అనమాట. సో మాకు కొంచెం వింటర్ వేర్ షాపింగ్ ఉంది. సో సరోజిని మార్కెట్లో తక్కువకి అయిపోతుంది అని చెప్పి వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళగానే ఒక అంకుల్ నన్ను కూడా వీడియోలో పెట్టు అని చెప్పారు. సో వై నాట్ అని చెప్పి పెట్టినాను. వెళ్ళగానే నాకు అక్కడ కనిపించిన హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్స్ చాలా బాగుండే. బట్ లగేజ్లో ప్లేస్ లేదు అని గుర్తొచ్చి అక్కడ పెట్టేసినాం. ఆ తర్వాత నా ఫస్ట్ జాకెట్ దొరికింది. అండ్ గెస్ వాట్, దిస్ ఈజ్ 100 రూపీస్. అండ్ క్వాలిటీ యాక్చువల్లీ బాగుంది నిజంగా. అండ్ నేను ఇది వేసుకున్నా కూడా పిక్స్ పెడుతున్నాను. 100 రూపీస్ అని అందరికీ చెప్పాలనుకుంటున్నా. చాలా కష్టపడి చెప్తున్నా, ఎందుకంటే ఇక్కడ అంత తక్కువలో మంచి క్వాలిటీలో దొరకను కూడా దొరకవు. అండ్ సో 100 రూపీస్ కాబట్టి అక్కడ నుంచి ఒక 3-4 జాకెట్స్ నేను మా ఫ్రెండ్స్ కొన్నాం. అండ్ ఒక లైట్ కలర్ జాకెట్ కూడా కావాల్సి ఉండే, బట్ ఫైనల్లీ కొనుక్కోలేదు, అది మాకు నచ్చలే. ఇక్కడ మా ఫ్రెండ్ పాపం వచ్చిరాని హిందీలో ఆ బూట్స్ కోసం బార్గెన్ చేసి ఫైనలీ కొనింది. షీ గాట్ దెమ్ ఫర్ అ గుడ్ ప్రైస్ యాక్చువల్లీ. దాని తర్వాత ఒక సౌత్ ఇండియన్ రెస్టారెంట్ వెతికి వెళ్ళి నార్త్ ఇండియన్ ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తిన్నాం. అదే మ్యాజిక్. సో మాకు కొంచెం తక్కువ టైం ఉండడం వల్ల మేము 3 to 4 hours ఉన్నాం సరోజిని మార్కెట్లో. దాని తర్వాత వీ స్టార్టెడ్ బ్యాక్. ఫైనలీ మా సరోజిని మార్కెట్ షాపింగ్ అయిపోయింది. ప్లేస్ లేదు అనుకుంటూనే చాలా స్టఫ్ వీళ్ళు ముగ్గురు కొన్నారు. నేను చాలా తక్కువ కొన్నా. అంతా సీలేదు గైస్. మొత్తం షాపింగ్ అంతా ఏమైనా చేసింది అంతా